హలో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నా లోపల ఇంకేదో ఉంది. నేను కనిపిస్తున్న దానికంటే ఎక్కువ. ఈ జీవితం కేవలం తినడం, నిద్రపోవడం, పని చేయడమే కాదు. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మనసు ఒక్కసారిగా అడుగుతుంది. నేను నిజంగా ఎవరు? ఎందుకు కొంతమంది మనసులు సాధారణంగా కనిపించినా వాళ్ళ దగ్గర ఒక వింత ఆకర్షణ ఉంటుంది? ఎందుకు కొందరు కళ్ళతోనే శాంతిని పంచగలుగుతారు? ఎందుకు కొందరు ఏ పరిస్థితుల్లోనైనా విరగరు? ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచాన్ని కాదు, లోపలున్న శక్తిని మేల్కొల్పారు. ఆ శక్తినే కుండలిని శక్తి అంటారు. ఇది కేవలం యోగా కాదు, కేవలం ఆధ్యాత్మికం కాదు. ఇది మీలో నిద్రిస్తున్న అపారమైన చైతన్యం. పురాణాలు చెప్తున్నాయి, మన వెన్నుపూస కింద భాగంలో ఒక సర్పంలా చుట్టుకొని నిద్రిస్తున్న శక్తి ఉందని. అది మేల్కొంటే ఒక సాధారణ మనిషి అసాధారణ వ్యక్తిగా మారిపోతాడు అని. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం, కుండలిని శక్తి అంటే నిజంగా ఏమిటి, అది ఎందుకు నిద్రలో ఉంది, అది ఎలా మేల్కొంటుంది, మేల్కొన్న తర్వాత మనిషిలో ఏ మార్పులు వస్తాయి, ఇంకా చాలా మందికి తెలియని ప్రమాదాలు కూడా. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో మొదలు పెడదామా? కుండలిని శక్తి అంటే అసలు ఏమిటి? భారతీయ యోగా శాస్త్రం ప్రకారం మన శరీరం కేవలం మాంసం ఎముకలు కాదు. మనలో ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంది. దానిలో ప్రధానంగా 7 చక్రాలు ఉంటాయి. అవి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఈ చక్రాలన్నింటినీ కలిపే ఒక శక్తి మార్గం ఉంది. దానినే సుషుమ్న నాడి అంటారు. కుండలిని శక్తి మూలాధార చక్రం దగ్గర ఒక పాము చుట్టుకుని నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది అని యోగులు చెప్పారు. ఇది నిజంగా పాము కాదు, అది ఒక సంకేతం. ఎందుకంటే పాము నిద్రలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, కానీ మేల్కొంటే దాని శక్తి భయంకరంగా ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్న ఈ దైవశక్తి కూడా సాధారణంగా నిద్రలోనే ఉంటుంది. మనిషి ఎక్కువగా బయట ప్రపంచంలోనే బిజీ అయిపోతాడు. డబ్బు, పేరు, ఫోన్, సోషల్ మీడియా, కోపం, భయం ఇవన్నీ మన దృష్టిని బయటకు లాగేస్తాయి. అందుకే మన అసలు శక్తి నిద్రలోనే ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ శక్తి మేల్కొంటే మీరు కేవలం బతికే మనిషి కాదు, చైతన్యంతో జీవించే మనిషి అవుతారు. కుండలిని శక్తి ఎందుకు మేల్కొంటుంది? చాలా మంది అనుకుంటారు ఏదైనా ప్రత్యేక యోగ చేస్తే కుండలిని మేల్కొంటుంది అని. కానీ నిజం ఏమిటంటే కుండలిని కేవలం వ్యాయామంతో కాదు, చైతన్యంతో మేల్కొంటుంది. మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి, ఆ బాధ, ఆ ఒంటరితనం, ఆ విరహం, ఆ విఫలం మనసును పూర్తిగా కదిలిస్తాయి. అప్పుడు మనిషి మొదటిసారి బయట ప్రపంచాన్ని కాదు, లోపల్ని చూడటం ప్రారంభిస్తాడు. చాలా మంది మహానుభావుల జీవితాలు చూడండి, వాళ్ళు సాధారణంగా మొదలు పెట్టలేదు. ఒక పెద్ద బాధ, ఒక పెద్ద ప్రశ్న వాళ్ళలో మేల్కొల్పు తెచ్చింది. బుద్ధుడు కూడా అలాగే. అతనికి రాజ్యం ఉంది, సంపద ఉంది, కానీ ఒక ప్రశ్న అతన్ని వెంటాడింది. జీవితం అసలు ఎందుకు? అక్కడి నుంచే అతని అంతరా ప్రయాణం మొదలైంది. కుండలిని మేల్కొనే లక్షణాలేంటో చూద్దాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, కుండలిని మేల్కొంటుంది అంటే అది సినిమాల్లో చూపించినట్టు నెమ్మదిగా లైట్లు రావడం కాదు, చాలా సబ్టైల్గా జరుగుతుంది. కొన్ని లక్షణాలు: ఒకటోవది, ఒంటరిగా ఉండాలని అనిపించడం. ముందు క్రౌడ్ ఇష్టపడిన మనసు ఇప్పుడు ప్రశాంతత కోసం వెతుకుతుంది. రెండవది, చిన్న విషయాలు కూడా లోతుగా అనిపించడం. ఆకాశం చూస్తే, గాలి తాకితే, పక్షుల శబ్దం వినిపిస్తే ఏదో లోపల కదులుతుంది. మూడవది, థర్డ్ ఐ ఇంట్యూషన్ పెరగడం. ఎవరైనా పేగ్గా ఉన్నారో, ఎవరైనా నిజాయితీగా ఉన్నారో మనసుకు ముందే అర్థమవుతుంది. నాలుగవది, మెటీరియల్ థింగ్స్ మీద ఆసక్తి తగ్గడం. ముందు ఇంప్రెస్ చేయాలనిపించినవి ఇప్పుడు మీనింగ్లెస్గా అనిపిస్తాయి. ఐదవది, ఎమోషనల్ సెన్సిటివిటీ పెరగడం. ఇతరుల బాధను లోతుగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మీ చైతన్యం ఎక్స్పాండ్ అవుతోంది. కానీ ఇక్కడ చాలా మంది పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు నేను స్పెషల్ అని ఈగో పెంచుకుంటారు. అక్కడే ప్రయాణం ఆగిపోతుంది. ఎందుకంటే కుండలిని శక్తి అహంకారానికి కాదు, ఆత్మ జ్ఞానానికి. కుండలిని శక్తి మేల్కొంటే ఏమవుతుంది ఒక్కసారి ఊహించండి. మీ భయాలు తగ్గిపోతే, మీ మనసు ఎప్పుడూ క్లారిటీలోనే ఉంటే, మీరు బయట వాలిడేషన్ కోసం బ్రతకకపోతే, అదే కుండలిని ప్రభావం. ఇది మీలోని ఫాల్స్ ఐడెంటిటీని కరిగిస్తుంది. మీరు సొసైటీ ఇచ్చిన పేర్లు కాదు, మీరు మీ థాట్స్ కాదు, మీరు మీ పియర్స్ కాదు, మీరు చాలా పెద్ద చైతన్యం. కుండలిని మేల్కొన్నప్పుడు మనిషి రియాక్షన్ నుండి రెస్పాన్స్కి మారుతాడు. కోపం తగ్గుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. అతను ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవించడం ప్రారంభిస్తాడు. ఈ ప్రపంచంలో చాలా మంది జీవించి ఉన్నట్టే కనిపిస్తారు, కానీ నిజానికి వాళ్ళు కేవలం సర్వైవ్ అవుతున్నారు. ఉదయం లేవడం, పని, స్ట్రెస్, ఫోన్, నిద్ర, మళ్ళీ అదే సైకిల్.
కుండలిని మేల్కొన్న మనిషి మొదటిసారి నిజంగా జీవిస్తాడు. అతను ప్రతి శ్వాసను ఫీల్ అవుతాడు, ప్రతి క్షణంలో డివైన్ ప్రెజెన్స్ ని చూస్తాడు. మరి కుండలిని ప్రమాదాలు మరియు నిజాలు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం, కుండలిని ఆట కాదు. చాలా మంది సోషల్ మీడియాలో చూసి థర్డ్ ఐ ఓపెనింగ్ ఇన్ 5 minutes, ఇన్స్టాంట్ కుండలిని అవేకనింగ్ అంటూ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన మైండ్, బాడీ, ఎమోషన్స్ సిద్ధంగా లేకపోతే ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అందుకే పురాతన యోగులు చెప్పారు, శరీరం సిద్ధం, మనసు ప్రశాంతం, జీవితం పవిత్రం అయినప్పుడు మాత్రమే వ్యక్తి సురక్షితంగా మేల్కొంటుంది అని. అందుకే మెడిటేషన్, బ్రీత్ అవేర్నెస్, డిసిప్లిన్, ప్యూర్ థాట్స్, సెల్ఫ్ అబ్జర్వేషన్ ఇవి చాలా ముఖ్యమైనవి. కుండలిని షార్ట్ కట్ కాదు, ఇదొక అంతరా ప్రయాణం. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా ఒక శక్తి నిద్రిస్తోంది. మీరు బలహీనులు కాదు, మీరు ఆర్డినరీ కాదు, మీరు ఇంకా మీ అసలు రూపాన్ని గుర్తించలేదు అంతే. ఒక విత్తనం చెట్టుగా మారడానికి సమయం పడుతుంది. అలాగే మనిషి కూడా చైతన్యంగా మారడానికి ఒక అంతరా ప్రయాణం చేయాలి. బయట ప్రపంచం మీకు వేల ఐడెంటిటీస్ ఇస్తుంది, కానీ మీ లోపల ఉన్న నిశ్శబ్దం మాత్రమే మీరు నిజంగా ఎవరో చెప్తుంది. అందుకే కొంచెం సమయం తీసుకోండి. రోజులో కొన్ని నిమిషాలు అయినా మీతో మీరు ఉండండి. శ్వాసను గమనించండి, మనసును అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీరు వెతుకుతున్న శక్తి ఇప్పటికీ మీలోనే ఉంది. మేల్కొనాల్సింది కేవలం మీ అవేర్నెస్ మాత్రమే. ఈ వీడియో మీలో ఏదైనా కదిలించి ఉంటే కామెంట్లో ఒక్కసారి నేను మేల్కొంటున్నాను అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి డీప్ స్పిరిచువాలిటీ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన తదుపరి వీడియోలో మనిషి థర్డ్ ఐ నిజంగా ఏం చూస్తుంది అనే ఒక మైండ్ బ్లోయింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మీ శక్తిని గుర్తించుకోండి, మీ చైతన్యాన్ని మర్చిపోవద్దు. జై హింద్.